జననేతగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయోగించిన అస్త్రమే సిబిఐ. ఎవరిపై ప్రయోగిస్తే వారిని కేసులతో వేధించుకు తినే కేంద్ర దర్యాప్తు సంస్థ కాదా ఇది. జగన్ కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ఏ రోజు దర్యాప్తు సక్రమంగా సాగలేదు. ఎంపీగా, రాజకీయ పార్టీ అధినేతగా, వైఎస్ఆర్ వారసుడిగా ప్రజలతో కలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పుడల్లా సిబిఐ వితండవాదం చేస్తూ తన వికృత రూపం చూపిస్తోంది. సిబిఐ కాదు, సిబిఐ అంటూ తన పేరును సార్థకం చేసుకుంటోంది. ఇది పంజరంలో చిలుక కథ, సర్కారు చేతిలోని కీలుబొమ్మ కథ. ఎవరిపై ప్రయోగిస్తే వారిని కేసులతో వేధించుకు తినే కేంద్ర దర్యాప్తు సంస్థ కథ. జననేతగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయోగించిన సిబిఐ అనే ఆయుధం కథ. దాదాపు 21 నెలలుగా దర్యాప్తు పేరిట సిబిఐ సాగిస్తున్న రాజకీయ మేధం తీరుతెన్నులను ఇప్పుడోసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి సంస్థలోకి వచ్చిన పెట్టుబడులపై సమగ్ర దర్యాప్తు జరపాలని సిబిఐని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది 2011 ఆగస్టు 10న. 3 రోజుల్లో తీర్పు కాపీ ఆఘమేఘాల మీద సిబిఐకి అధికారికంగా చేరింది. మధ్యలో 2 రోజులు సెలవులు వచ్చాయి. కానీ ఈ లోపే సిబిఐ సిబ్బందిని సమీకరించుకుంది. 28 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రధాన కుట్రదారుగా పేర్కొంటూ 17వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే అంటే 18వ తేదీన మూకుమ్మడి దాడులు మొదలుపెట్టింది. భారతీ సిమెంట్స్ సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్లు దాడులకు దిగింది. సాక్షి ప్రధాన కార్యాలయంలో సోదాలు చేసి రికార్డుల్ని, కంప్యూటర్లను, సమాచారాన్ని స్వాధీనం చేసుకుంది. పలువురిని పిలిచి ప్రశ్నించింది. ఓ రకమైన టై సృష్టించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడి పెట్టాలంటేనే వణికిపోయేలా భయపెట్టింది. ఆ తర్వాత కేసులో 2వ నిందితుడిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డిని, ఇన్వెస్టర్లను, అధికారులను, ఇతరులను పలుమార్లు ప్రశ్నించింది. చిత్రమేంటంటే ఇదంతా ఎల్లో మీడియాలో ప్రత్యక్ష ప్రసారం అవుతూనే వచ్చింది. సిబిఐ రహస్యంగా రికార్డ్ చేసిన స్టేట్మెంట్లు కూడా బహిరంగ ప్రకటనల మాదిరి ప్రచురితమయ్యాయి. నేరుగా న్యాయమూర్తి ముందు సాక్షుల చేత సిబిఐ ఇప్పించిన వాంగ్మూలాలు సైతం ఎల్లో మీడియా ముందే నమోదైనట్టు వెలువడ్డాయి. ఈ రకమైన దర్యాప్తు కొనసాగించిన సిబిఐ విజయసాయిరెడ్డిని గత ఏడాది జనవరి 2న అరెస్ట్ చేసింది. 90 రోజుల్లో ఛార్జిషీటు వేయాలి కనుక మార్చి 31న ఛార్జిషీటు దాఖలు చేసింది. ఛార్జిషీట్ అంటే దర్యాప్తు పూర్తి చేసి ఇచ్చే తుది నివేదిక. తర్వాత కోర్టు దాన్ని చూసి విచారణకు స్వీకరిస్తుంది. ఆనక కోర్టులో విచారణ మొదలవుతుంది. కానీ ఈ కేసులో నిందితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావడంతో అర్థాలన్నీ మారిపోయాయి. మొత్తం ప్రక్రియ తలకిందులైంది. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అంశాలన్నీ కొన్నింటితో గత ఏడాది మార్చి 31న ఓ ఛార్జిషీటు దాఖలు చేసింది. అంతటితో తమ దర్యాప్తు పూర్తయిపోయినట్లు భావించవద్దని, మిగిలిన అంశాలపైన తాము దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పింది. తర్వాత ఆ ఎఫ్ఐఆర్ లోని అంశాలను చించి ముక్కలు చేసి వాటిపై వరుసగా ఛార్జిషీట్లు వేస్తూనే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిలును అడ్డుకుంటూనే ఉంది. బహుశా భారతదేశంలో దర్యాప్తును ఇంతగా సాగదీస్తూ ఇన్ని ఛార్జిషీట్లు వేసి ఒక బెయిల్ ను అడ్డుకోవడం అనేది ఇంతవరకు జరగలేదేమో. వేసిన 5 ఛార్జిషీట్లలో కూడా ఒకదానికొకటి పొంతరలేని వాదనలే. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినందుకు ప్రతిఫలంగానే పెట్టుబడులు పెట్టారని కొన్ని ఛార్జిషీట్లలో వాదించిన సిబిఐ అసలు ఏ ప్రాజెక్టు చేపట్టిన వారి విషయంలో కొత్త వాదన తీసుకొచ్చింది. వైఎస్ జగన్, ఆడిటర్ విజయసాయిరెడ్డి కలిసి లాభాల ఆశ చూపించి ఇన్వెస్టర్లను మోసం చేశారని చెప్పింది. దీన్ని ఏమనుకోవాలి? అసలు ముడుపులిస్తే వాటికి బదులుగా ఎక్కడైనా వాటాలిస్తారా? జగన్మోహన్ రెడ్డి సంస్థలేవి షెల్ కంపెనీలు, డమ్మీ కంపెనీలు కాదు కదా. వాటి ఆస్తులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అవి రోజు రోజుకు ఎదుగుతున్నాయి. మరి వాటిలో వాటాలు తీసుకుని పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడులకు లాభాలు కూడా వస్తూ ఉంటే వాటిని క్విడ్ ప్రోకో అనడంలో ఏమైనా అర్థముందా? ఒక తప్పు జరిగింది అని భావిస్తే దానికి కారకులపై కేసు నమోదు చేయాలి. అయితే సిబిఐకి మాత్రం అదేమీ పట్టదు. ప్రతి దానిని జగన్ కే అంటగడుతోంది. ఎప్పుడు బాబు హయాంలో జరిగిన కేటాయింపులకు జగన్ ను బాధ్యుడిని చేసేందుకు తన వంతుగా చాలా కష్టపడింది. ఒప్పందం జరిగింది బాబు హయాంలోనైతే సిబిఐ మాత్రం జగన్ ను టార్గెట్ చేసింది. కాంగ్రెస్, టీడీపీ, సిబిఐ ప్లాన్ లో భాగంగా కుట్రను పక్కాగా అమలు చేసింది. బాబు జమానాలు రాంకీ ఇన్ఫ్రా సంస్థతో ఒప్పందం కుదిరింది. అయినా జగన్ ను కేసులు ఇరికించడమే లక్ష్యంగా పనిచేస్తున్న సిబిఐ బాబు తప్పులు ఎత్తి చూపడానికి కూడా ఇష్టపడలేదు. విశాఖపట్నంలో రాంకీ ఇన్ఫ్రా సంస్థ ఫార్మాసిటీని అభివృద్ధి చేసింది.
దాని చుట్టూ వదలాల్సిన గ్రీన్ బెల్ట్ లో వైఎస్ హయాంలో మినహాయింపు ఇచ్చారని, అందుకే అది జగతి పబ్లికేషన్స్ లో 10 కోట్ల పెట్టుబడి పెట్టిందని సిబిఐ ఆరోపిస్తోంది. అయితే అసలేం జరిగింది? ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలని 1999లో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. 2001లో టెండర్లు పిలిచి తర్వాత రద్దు చేశారు. 2003లో చంద్రబాబు బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బదులు బిల్డ్ ఆపరేట్ ఓన్ కు మార్చారు. దీని ప్రకారం నిర్మించిన సంస్థకే ప్రాజెక్టు సొంతమవుతోంది. 2003 జూలైలో రాంకీ సంస్థ ముందుకు వచ్చింది. చంద్రబాబు ఓకే చేసేశారు. ఒప్పందం కుదిరిపోయింది. 2004 మార్చి 12న ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాంకీతో రాయితీ ఒప్పందం చేసుకున్నారు. 352 ఎకరాలు గ్రీన్ జోన్ ఉండాలని, దాంట్లో గ్రీన్ బెల్ట్ ఏరియా 58.95 ఎకరాలు ఉండాలని తేల్చారు. సీఎంగా వైఎస్ బాధ్యతలు స్వీకరించాక ఫార్మాసిటీపై సమీక్ష జరిగింది. గ్రీన్ జోన్ పై పలు ప్రతిపాదనలు వచ్చాయి. గ్రీన్ బెల్ట్ ఏరియా సరిహద్దు చుట్టూ కిలోమీటర్ మేర ఉంటే బాగుంటుందని నిర్ణయించారు. అయితే ఆచరణ సాధ్యం కాదని ఉడా చెప్పడంతో అటు ఇటు 250 మీటర్ల చొప్పున 500 మీటర్లకు పరిమితం చేయాలనుకున్నారు. దీనివల్ల 1000 ఎకరాలు నష్టపోతామని ఫార్మాసిటీ యాజమాన్యం చెప్పడంతో గోడకు వెలుపల 250 మీటర్లు, గోడ లోపల మాత్రం 50 మీటర్లు ఉంటే చాలని నిర్ణయించారు. చంద్రబాబుతో కుదుర్చుకున్న ఒప్పందంలో నిర్దేశించింది కూడా గోడ లోపల 50 మీటర్లే. పెంపుపై సంప్రదింపులే తప్ప ఎక్కడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక్క జీవో కూడా విడుదల కాలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందం కుదుర్చుకుంటే జగన్పై ఆరోపణలు చేసి అరెస్టు చేయడం సిబిఐ కక్ష సాధింపు కాదా? గ్రీన్ బెల్ట్ ను పెంచాలనుకుని పెంచకుండా వదిలేసినందుకు సాక్షిలో రాంకీ 10 కోట్ల పెట్టుబడి పెడితే 2143 ఎకరాల్ని సింగిల్ టెండర్ పై ఇచ్చేసిన బాబుకు ఎంత ముడుపులు ముట్టాలి? బాబు హయాంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 50 మీటర్లకే పరిమితం చేయాలని సీఎంను రాంకీ అడిగే అవకాశం లేదా? దానికి అంగీకరించి ఉంటే అది తప్పేనా? బల్క్ డ్రగ్ ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యత్వం ఉన్న సంస్థలకు ఎకరా 15 లక్షల చొప్పున 450 ఎకరాలు ఇవ్వాలని వైఎస్ షరతు పెట్టారు. అప్పటికే రాంకీ తన ప్లాట్లను ఎకరా 1 కోటి చొప్పున విక్రయిస్తోంది. వైఎస్ఆర్ షరతు వల్ల రాంకీకి ఎకరాపై 85 లక్షల చొప్పున 382 కోట్ల నష్టం వచ్చింది. మరి వైఎస్ఆర్ రాంకీకి లబ్ధి చేకూర్చారా? అన్నీ తెలిసినా ఉద్దేశపూర్వకంగా సిబిఐ కేసు నమోదు చేసింది. కేసు రుజువయ్యే వరకు తమను ఎవరూ ప్రశ్నించారనే ప్లాన్తో ఎత్తులు వేసింది. తప్పుడు కేసులతో వైఎస్ జగన్ ప్రతిష్టపై బురద చల్లేసి విచారణ పేరుతో కాలయాపన చేస్తోంది. కేసులు కోర్టులో ఎలాగూ నిలబడే అవకాశం లేదు. అయితే ఏదో జరిగిపోయిందంటూ కోర్టులో వాదించి బెయిల్ రాకుండా చేసే ప్రయత్నంలో సిబిఐ నిస్సిగ్గుగా తన ప్లాన్ను అమలు చేస్తోంది.